శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు ద శివాన్స్ డాన్స్ అకాడమీ ఛానల్. ఈరోజు మనం ఖండజాతి స్టెప్స్ నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఇది ఖండజాతిలో సెకండ్ వీడియో. సో ఇంతవరకు మన ఛానల్కి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం. రెండు పాదాలు సమపాదము నుండి అలా చక్కగా సైడ్కి తిప్పేసి హాఫ్ సిట్టింగ్ కూర్చోవాలి అండ్ బాడీ సౌష్ఠవంలో ఉంచాలన్నమాట. సో ఫస్ట్ చూడండి, 1 2 3 4 5 6 7 8. సేమ్ లెఫ్ట్ లెగ్ 1 2 3 4 5 6 7 8. సి అలా మనం రైట్ లెఫ్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ హాఫ్ సిట్టింగ్ కూర్చోవాలి అండ్ బాడీ సౌష్ఠవం 1 2. సో కాలు చూస్తున్నారు కదా, అలా తిప్పాలి హాఫ్ సిట్టింగ్లోనే, స్టాండర్డ్ చేయకూడదు. 3 4 5 6 7 8 రౌండ్. ఓకే, సేమ్ లెఫ్ట్ లెగ్ 1 2 3 4 5 6 7 8. ఓకేనా, ఇది హాఫ్ సిట్టింగ్లోనే చేయాలన్నమాట. ఓకేనా, పైకి లేవకూడదు. ఓకే, అండ్ సైడ్ టు సైడ్ కూడా బెండ్ అవ్వాలి బాడీ. ఓకేనా, ఒకసారి చూడండి. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8. సేమ్ లెఫ్ట్ లెగ్ 1 2 బాడీ బెండ్ 3 4 5 6 7 8. ఓకేనా, నౌ మనం హ్యాండ్స్ కూడా చూద్దాం అన్నమాట. ఓకేనా, సేమ్ స్టెప్ చూడండి. 1 2 3 4 5 6 7 8. Same left hand. 1 2 3 4 5 6 7 8. ఓకే, హ్యాండ్స్ కూడా సేమ్ డైరెక్షన్లోనే వెళ్ళాలి. ఓకేనా, అది మర్చిపోకూడదు. ఓకే, ఇప్పుడు నా హ్యాండ్స్ అండ్ లెగ్స్ చూద్దాం. చూడండి, బాడీ సౌష్ఠవం అండ్ కాలు తిప్పండి. తో ధిమ్మి తో ధిమ్మి త త ధిమ్ తక్క 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 తాం. ఓకే, అలా మీరు ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఇలా 3 కాలంలో మీరు ఈ స్టెప్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, నౌ సేమ్ స్టెప్ ఇంకో కొత్త న్యూ స్టెప్ నేర్చుకోబోతున్నాం. చూడండి, సేమ్ అలానే ఉంటుంది బట్ లిటిల్ బిట్ డిఫరెంట్. ఓకేనా, దీంట్లో మనము 1 2, సో సూచి పాదం అన్నమాట. 3 4 5 6 7 8. ఓకే, మీకు కనిపిస్తుంది కదా, లెగ్ ఎప్పుడైనా సరే టర్న్ చేయాలి అండ్ బాడీ బెండ్ చేయాలి. ఓకే, నా హ్యాండ్ చూద్దాం. 1 2 3 4 5 6 7 8. అలా సేమ్ డైరెక్షన్లో హ్యాండ్ వెళ్ళాలి. ఓకే, అండ్ బాడీ బెండ్ అవ్వాలి. ఓకే, సి అలా కిందికి పైకి వెళ్ళకూడదు. దిస్ ఈజ్ రాంగ్. ఓకేనా, అలా మనం చెయ్యకూడదు. సేమ్ డైరెక్షన్లోనే హ్యాండ్ వెళ్ళాలి. ఓకేనా, చూడండి. 1 2 3 4 అలా సేమ్ డైరెక్షన్లోనే వెళ్ళాలి. ఓకేనా, నా హ్యాండ్స్ అండ్ లెగ్స్ కలిపి చేద్దాం. తో ధిమ్మి తో ధిమ్మి తా త ధిమ్ తక్క తో ధిమ్మి తో ధిమ్మి త త ధిమ్ తక్క తో ధిమ్మి తో ధిమ్మి త త ధిమ్ తక్క తా. అర్థమైందా? ఇలా మనం ఫస్ట్ కాలం, సెకండ్ కాలం అండ్ థర్డ్ కాలం, ఈ 3 కాలంలో మనము ఈ స్టెప్ ప్రాక్టీస్ చేయాలి. బాడీ హాఫ్ సిట్టింగ్లో కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, సో మీకు ఇది ఉపయోగకరంగా అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకేనా, ఇంతవరకు మన ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.